హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ఉందో చెప్పే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఈ రోజు యాక్చువల్లీ బ్లడ్ బాత్ ఇన్ మార్కెట్ అండి. మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ మొత్తం వరల్డ్ వైడ్ డౌన్ అయిపోయింది. వరల్డ్ మార్కెట్ మొత్తం రెడ్ లో ఉండడం వలన మంది కూడా ఈ రోజు రెడ్ లోనే ఓపెన్ అయింది. అండ్ రెడ్ లో ఓపెన్ అయినా సరే మనది క్లోజింగ్ మాత్రం గ్రీన్ క్యాండిల్ అయితే ఇచ్చిందండి. ఫుల్ గ్యాప్ డౌన్ అయితే అయ్యింది మార్కెట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే మన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అయితే అవ్వలేదండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గర నుంచి గ్యాప్ డౌనే అయ్యింది. సో గ్యాప్ డౌన్ అవ్వడం వలన మనము ఈ రోజు ఈ గ్యాప్ ఉంటది కదా, ఈ ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఫర్దర్ గా కమింగ్ డేస్ లో ఫిల్ చేయడానికి మార్కెట్ అయితే ఒక పుల్ అయితే ఇస్తుందండి అబోవ్ లెవెల్ కి. బట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేసే ఇది రేపే ఫిల్ చేస్తుంది లేదా ఎల్లుండి ఫిల్ చేస్తుంది అని మాత్రం మనం చెప్పలేం, కానీ ఫిల్ అయితే కంపల్సరీగా చేస్తుంది. ఆ అబోవ్ లెవెల్ కి వచ్చినప్పుడు మీరు ఈ పర్టికులర్ గా ఈ లెవెల్ ఉంటుంది కదా, 22,848 లెవెల్, ఈ లెవెల్ కి వచ్చినప్పుడు కొంచెం మీరు పాజ్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే ఏదైతే క్లోజింగ్ లెవెల్ ఉందో మనకి ఈ రోజు ఆ క్లోజింగ్ లెవెల్ నుంచి మనకి ఫర్దర్ గా అబోవ్ ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో అప్పుడు మనము ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కంపల్సరీగా మార్కెట్ అయితే అబోవ్ కి వన్ మూమెంటం అయితే ఇవ్వాలి కాబట్టి. బట్ ఒకవేళ రేపు కూడా డౌన్ మూమెంటం అనేది ఉంటే మనకి ఫర్దర్ గా లెవెల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని కూడా చూద్దాము. చూసే ముందు ఒక్కసారి మనం సెన్సెక్స్ ని కూడా అబ్జర్వ్ చేద్దాము. ఈరోజు ఈ రోజు సెన్సెక్స్ చూసినట్లయితే సేమ్ అండి, మన ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ కంప్లీట్ కాలేదు. బికాస్ వన్ రీజన్ ఏంటంటే వరల్డ్ మార్కెట్ రెడ్ లో ఉండడం వలన మనకి ఈ రోజు మార్కెట్ అంతా రెడ్ లోనే ఉండింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏదైతే లెవెల్ చెప్పానో ఆ లెవెల్ కి మార్కెట్ వచ్చి అంటే లైక్ టచ్ అయ్యి ఫర్దర్ గా డౌన్ ఫాల్, అంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది కదా డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఆ డౌన్ సైడ్ దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఇంకా డౌన్ అయిపోయిందండి. అంటే ఆ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసేసింది మార్కెట్. సో ఆ సపోర్ట్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది కాబట్టి మనకి క్లోజింగ్ రెడ్ గ్రీన్ లోనే ఇచ్చిందండి. ఓపెనింగ్ రెడ్ లో ఉన్న ఫుల్ గ్యాప్ డౌన్ అయింది అవ్వడం హ్యూజ్ పాయింట్స్ తో -3,900 చేంజ్ అనమాట. సో అంత గ్యాప్ డౌన్ అవ్వి మనకి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజింగ్ అయితే గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. బట్ ఎంత ఎంత క్లోజ్ అయింది -2,226 అయ్యింది. బట్ కొంచెమన్నా కవరింగ్ అనేది ఈ రోజు జరిగింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత. సో ఫర్దర్ గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని మార్కెట్ ఫిల్ చేయడానికి కంపల్సరీగా ఒక మొమెంటం అయితే బుక్ ఇస్తుంది. అది రేపే అని మాత్రం మనం చెప్పలేం కాబట్టి ఫర్దర్ గా లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే జాగ్రత్తగా చేయండి. ఈ రోజు వాలిటాలిటీ కూడా చాలా హ్యూజ్ గా ఉంది వరల్డ్ మార్కెట్ వలన. మన ఒక్క వరల్డ్ మార్కెటే కాదండి, యుఎస్ నుంచి యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ ప్రతి ఒక్కటి ఈ రోజు రెడ్ లోనే ఉంది. కనీసం ఒక్కటి కూడా గ్రీన్ లో లేదు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ మన మార్కెట్ కూడా చాలా అంటే చాలా డౌన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇంకా డౌన్ ఫాల్ ఉంటుందా లేదా కొంచెం మనకి అబోవ్ మొమెంటం ఉంటుందా అంటే ఎంతైతే మనకి మార్కెట్ పడిందో అంత రికవరీ అయితే జరుగుతుందా లేదా అనేది ఫర్దర్ గా చూసుకోవాలి మనము కమింగ్ డేస్ లో. బట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత అయితే పడిందో ఈ పడిన మార్కెట్ ఏదైతే ఉందో అది మనకి మీరు అబ్జర్వ్ చేశారా, అప్పుడు లాస్ట్ టైం ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, రష్యా ఉక్రెయిన్ వార్, అప్పుడు మనకి ఇంత బ్లడ్ బాత్ అనేది మార్కెట్ లో జరిగింది. అండ్ తర్వాత అదాని వలన కూడా మనకి మార్కెట్ లో ఆ బ్లడ్ బాత్ అనేది జరిగింది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద రీజన్ అనేసి మనం అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద రీజన్ అయితే ట్రంప్ టారిఫ్ అండి. సో ట్రంప్ టారిఫ్ అనేది మన ఒక్క ఇండియా మీదే కాదు ప్రతి ఒక్క కంట్రీ మీద ఎఫెక్ట్ చూపించడం వలన బ్లడ్ బాత్ అనేది జరిగిందండి. ఓకే. సో మనం దీన్ని బట్టి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మార్కెట్ అనేది ఒక్కసారిగా పడడం అయితే జరుగుతుంది కానీ పెరగడం అనేది కొంచెం టైం పడుతుంది ఎప్పుడైనా సరే. సో మీరు ఒకటి రూల్ పెట్టుకోండి, లెవెల్స్ కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం, హోల్డ్ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే ఇలాంటి కేసెస్ అనేవి నడుస్తాయి. లైక్ ఒకటేసారి ఇంత మొమెంటం అనేది వాలిటాలిటీ వలన. సో ఇలా జరిగినప్పుడు మనకు హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి. అందుకే ఇంట్రాడే చేసే వాళ్ళు
హోల్డ్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాట్స్ ని కొంచెం మినిమం లో పెట్టుకోవాలండి. ఓకేనా? సో మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేస్తే మన ప్యాటర్న్ ఏదైతే ఉందో డబ్ల్యూ ప్యాటర్న్ ది ఇక్కడ నుంచి ఫర్దర్ గా మనకి ఈ లెవెల్ నుంచి అబోవ్ కి వెళ్ళాలి యాక్చువల్లీ అయితే. బట్ వెళ్ళకుండా మనకి డౌన్ సైడ్ ఓపెనింగ్ అయితే జరిగి ఫర్దర్ గా క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందండి. డౌన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే డౌన్ ఓపెన్ అయింది కానీ క్లోజింగ్ గ్రీన్ లోనే ఇచ్చింది కదా మనకి. అంటే కొంచెం మాక్సిమం ట్రై చేసింది ఇది కూడా కవర్ చేయడానికి. -2000 చేంజ్ లో ఓపెన్ అయితే అయ్యింది మనకి. అండ్ క్లోజింగ్ వచ్చేసి -1421 అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఫర్దర్ గా డౌన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ సపోర్ట్ లెవెల్ అయితే టచ్ చేసింది. టచ్ చేసి ఫర్దర్ గా ఇంకా డౌన్ మొమెంటం అయితే వెళ్ళడానికి ట్రై చేసినా కూడా క్లోజింగ్ అనేది వన్ ఆఫ్ ద సపోర్ట్ లైన్ కి అబోనే క్లోజ్ అయిందండి. సో దీని వల్ల మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే కమింగ్ డేస్ లో మేబీ సమ్ రికవరీ అయితే ఉండొచ్చు మార్కెట్ లో అనేసి మనం అయితే అనుకోవచ్చు. బట్ నాట్ షూర్, ఎందుకంటే మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్. సో వన్స్ మనం హోల్డింగ్ అనేది పెట్టాము ఇలాంటి మార్కెట్ లో అంటే చాలా రిస్కీ అండి. అంటే ప్రాఫిట్ ఎట్లా వస్తుందో అంత రిస్కీ కూడా ఉంటుంది. మనం చెప్పలేం కదా ఎన్ని పాయింట్స్ పడినాయి ఈ రోజు చూసారు కదా. ఎవరైతే సిఈ పొజిషన్ లో హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు మాక్సిమం మొత్తం కనీసం చిన్న రికవరీ కూడా జరగకుండా వాళ్ళకి లాసెస్ లోనే నడుచుండిద్ది మాక్సిమం. సో మీరేం చేస్తారంటే ఫర్దర్ గా లెవెల్స్ ని బేస్ చేసుకొని మినిమం అంటే లైక్ ఈ రోజు ట్రేడ్ ఈ రోజుతో ఎండ్ చేసేటట్టు ఉండండి. నెక్స్ట్ డే హోల్డ్ పెట్టుకోకుండా మాక్సిమం స్టాక్స్ పెట్టుకోవచ్చు మీరు హోల్డ్. బట్ ఇంట్రాడే లైక్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఇంట్రాడే చేయడం చాలా బెటర్ అండి కంపేర్ టు హోల్డింగ్. సో నెక్స్ట్ మనం లెవెల్స్ ఒకసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 54,221, 54,016, 51,903. అండ్ డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసి 49,884, 49,581, 48,227, 47,950 అండ్ 46,178 అండి. సో దీస్ ఆర్ అవర్ సపోర్ట్ లెవెల్స్. మనం ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే 49,884 లెవెల్ ఉంది కదా, అది మన ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కదా. అది బ్రేక్ చేసి అంటే ఓపెనింగ్ అయితే అది బ్రేక్ చేసే నెక్స్ట్ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయ్యింది. తర్వాత ఆ క్యాండిల్ గ్రీన్ లో క్లోజ్ అయినప్పుడు మన సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లైన్ కి అబోవ్ లోనే క్లోజ్ అయిందండి. సో అబోవ్ లో క్లోజ్ అవ్వింది కాబట్టి నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే ఈ లెవెల్ 49,884 లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ కి బిలో పడినప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి డౌన్ సైడ్, టువర్డ్స్ డౌన్ సైడ్. ఓకేనా? సో ఇఫ్ ఓపెనింగ్ అనేది ఈ క్యాండిల్ హై ఓపెన్ అయితే అంటే ఇది హై లెవెల్ అండి, ఈ హై పాయింట్. సో ఈ హై పాయింట్ లో క్లోజింగ్ అనేది ఉంటే మనకి ఫస్ట్ 15 మినిట్స్ ఈ హై లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ అయితే మీరు అబోవ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఫస్ట్ 15 మినిట్స్ అలా జరగకపోతే మీరు డౌన్ సైడ్ ని చూసుకోవచ్చండి. మార్కెట్ ఫర్దర్ గా కొంచెం ఫాల్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నేనైతే రికవర్ జరగాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ డౌన్. సో రికవర్ అనేది కూడా వెంటనే జరిగే విషయం కాదు కాబట్టి ఇంకా ఏమన్నా కరెక్షన్స్ ఉంటే జరిగి ఫర్దర్ గా మనకి రికవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ లెవెల్స్ నోట్ చేసుకున్నారు కదా బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా చూద్దాము. సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసరికి వన్ డే టైం ఫ్రేమ్ చూసుకుంటే ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసుంటే మన లెవెల్స్ అనేవి ఆబ్వియస్లీ మన ఏవైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసి మనకి ఒక డౌన్ ఫాల్ అయితే అంటే ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే అయ్యి ఫర్దర్ గా క్లోజింగ్ అనేది మనకి పాజిటివ్ లోనే ఇచ్చింది. అంటే క్లోజింగ్ పాజిటివ్ లో అంటే ఇన్ ద సెన్స్ -3,900 పాయింట్స్ కదా ఓపెనింగ్. సో -2,026 పాయింట్స్ లో క్లోజ్ అయింది. అంటే అట్లీస్ట్ ఒక 2K పాయింట్స్ అయితే కవర్ అయితే చేసింది మార్కెట్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ ఒక్కటే నోట్ చేసుకోండి. ఈ క్యాండిల్ ఏదైతే హై ఉందో ఆ క్యాండిల్ ని ఫర్దర్ గా మార్కెట్ రేపటి రోజు గ్యాప్ అప్ అయితే ఆ క్యాండిల్ ని బ్రేక్ చేస్తే మీరు అబోవ్ సైడ్ ప్లాన్ చేయండి. ఇఫ్ అలా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యిందంటే మీరు ఒకటేనండి ఫర్దర్ గా లెవెల్స్ ని చూసుకొని ట్రేడ్ చేయండి మాక్సిమమ్. ఓకేనా? సో ఒక్కసారి లెవెల్స్ చూద్దాము. అబోవ్ సైడ్ లెవెల్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 75,749, 75,301, 74,403, 74,193. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 73,904, 73,073,
72,990, 72,710 అండ్ 72,481. ఓకేనా అండి. సో ఈ రోజు ఈ లెవెల్స్ కి డౌ డే ఓపెన్ అయింది మనకి నిజంగా చెప్పాలంటే. బట్ క్లోజింగ్ అనేది అక్కడ ఉండింది కాబట్టి మనకి ఒక సపోర్ట్ లెవెల్, అంటే ఎస్టర్డే సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి దాని అబోనే మళ్ళీ క్లోజింగ్ ఇచ్చింది. అంటే ఏదైతే మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ ఇస్తుందో ఈ లెవెల్ 73,137 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ ఇచ్చి అబోనే క్లోజ్ అయింది కదా మనకి. సో క్లోజ్ అవ్వడం వల్ల అది మనకి కమింగ్ డే రెసిస్టెన్స్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ నేను నోట్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ ఇచ్చింది కాబట్టి. సో ఎబోలోనే క్లోజ్ అవ్వింది కాబట్టి నేను దాని కింద ఫర్దర్ గా సపోర్ట్ లెవెల్స్ అనేవి మీకు చెప్పాను. సో జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం మనం. నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 24,789, 24,213, 23,775, 22,848 అండి. అండ్ మన సపోర్ట్ లెవెల్స్ వచ్చి 21,759, 21,265, 20,521. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన 21,759 లెవెల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది అబోవ్ కి పుల్ బ్యాక్ చేసి ఎబోలోనే క్లోజ్ అయింది. సో ఇఫ్ మార్కెట్ రికవర్ అవ్వాలంటే మాత్రం ఈ క్యాండిల్ ఎబో మాత్రం ఓపెన్ అయితే గ్యాప్ అప్ అయ్యి దెన్ క్లోజింగ్ అనే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ 22,848 లెవెల్ ఉంటుందండి. సో ఆ లెవెల్ ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఫర్దర్ గా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ సేఫ్ ట్రేడ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ హోల్డ్ లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీతో ఎవరైతే హోల్డ్ లో పెట్టుంటారో వాళ్ళు లాసెస్ లోకి ఖచ్చితంగా వెళ్ళుంటారు. ఈ రోజు రికవర్ చేసుకోవడానికి గ్యాప్ ఉండేది కూడా కాదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. హ్యావ్ ఏ సేఫ్ ట్రేడ్.